వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆ నియోజకవర్గంలో ఆ ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 3600 మంది విద్యార్థులు చదువుతున్న ఆ పాఠశాల నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ స్కూల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటే. ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్క అధికారి కానీ ఏ నాయకుడు కానీ వీరి సమస్యలు పట్టించుకోవడం లేదు. చదువుకోవడానికి తరగతి గదులు లేవు, త్రాగడానికి మంచినీరు, కనీసం బాత్రూంలు లేక ఆ విద్యార్థినులు నిత్యం కుమిలిపోతున్న వైనంపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ర్యాంకులు సైతం సాధిస్తున్నారు. ఈ పాఠశాలలో 3600 మంది విద్యార్థులతో 50 సెక్షన్లు ఉన్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ బాలికలు చదువుకుంటున్నారు. చదువులో నెంబర్ 1. కాకపోతే ఈ విద్యార్థులు స్కూల్లో కనీస సౌకర్యాలు లేక గత కొన్నేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. స్కూల్లో 3600 మంది విద్యార్థులకు గాను బాత్రూంలు సరిపడలేవు. కేవలం 20 బాత్రూములు ఉన్నాయి. ఈ బాత్రూంలు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. టాయిలెట్కి వెళ్లాలంటేనే బాలికలు వణుకుతున్నారు. ఒక విద్యార్థులే కాదు, అక్కడ పాఠాలు చెప్పే టీచర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆరుబయట బాత్రూంలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ పాఠశాలలో 50 సెక్షన్లు ఉండగా కేవలం 40 సెక్షన్లకు మాత్రమే తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. దీంతో మిగిలిన 10 సెక్షన్ల విద్యార్థినులు నిత్యం చెట్ల కిందే పాఠాలు వినాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రతమవుతోంది. చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న సమయంలో వర్షం పడితే విద్యార్థినులు, ఉపాధ్యాయులందరూ వరండాలోకి పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది బోధనకు, అభ్యాసానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గ కనీస సౌకర్యాలు ఇక్కడ కరువవుతున్నాయి. పాఠశాలకు వచ్చిన తర్వాత త్రాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇక్కడ లేవు. దీంతో విద్యార్థులు దాహం వేసినా స్కూల్ అయిపోయే వరకు అలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎంత దాహం వేసినా అక్కడ చుక్క మంచినీరు కూడా దొరికే పరిస్థితి లేదు. 1977లో నిర్మించిన ఈ పాఠశాల భవనం ప్రస్తుతం పాతబడటంతో కొన్ని తరగతి గదుల్లో వర్షాకాలంలో పెచ్చులు ఉడుతున్నాయి. ఇది విద్యార్థుల భద్రతకు ప్రమాదకరంగా మారింది. పగుళ్లు, లీకులతో శిథిలావస్థకు చేరిన గదుల్లో కూర్చొని పాఠాలు వినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కొన్ని తరగతులు కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కిటికీలో నుంచి వచ్చే అరకొర వెలుతురు నుంచి ఆ విద్యార్థులు అక్కడ చదువులు సాగిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో బాలికలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడు వీరిని పట్టించుకోవడం లేదు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్తే మీ కథ తేలుస్తామని కొంతమంది చోటామోటా రాజకీయ నాయకులు హెడ్ మాస్టర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. పాఠశాల గురించి, ఇక్కడున్న సమస్యల గురించి ఎవరికైనా చెబితే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులకు స్కూళ్లపై, అందులో బాలికలు చదివే ఆ పాఠశాలపై ఎందుకంత ద్వేషం అర్థం కాని పరిస్థితి. అనేక సార్లు ఎంఈఓకు, డిఈఓలకు ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలిసినా ఏ ఒక్క అధికారి కూడా స్కూలుకు వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని హెడ్ మాస్టర్ అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నా దానికి అనుగుణంగా తరగతి గదులు కానీ సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. నా పేరు కె కృష్ణమూర్తి. మా పాఠశాల మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎమ్మిగనూరు. ప్రస్తుతము ఈ అకాడమిక్ ఇయర్లో మా పాఠశాలలో 3500 మంది అడ్మిషన్స్ అయినాయి. ఇంకా కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్ పెరుగుతుంది కానీ గదుల కొరత చాలా ఉంది. మాకు ప్రస్తుతము 50 సెక్షన్లు గాను ప్రస్తుతము 40 సెక్షన్లు ఉన్నాయి. ఇంకా 12 సెక్షన్లు అదనపు కావాలి. కాబట్టి 12 సెక్షన్లు లేనందువల్ల మేము చెట్ల కింద వరండాలోన పెట్టుకున్నాము. తర్వాత మాకు ఎన్రోల్మెంట్ సంవత్సరం పెరుగుతుంది. ఇది గత 3 ఏళ్ల నుంచి పెరుగుతుంది. ఈ సమస్య 3 ఏళ్ల నుంచి ఉంది. ప్రస్తుతం ఇప్పుడేం కాదు. కానీ బాత్రూములు కూడా 22 ఉన్నాయి. పిల్లలు చూస్తే 3500 మంది ఉన్నారు. చాలా సమస్య ఉంది. పిల్లలు 22 మంది బాత్రూమ్ లేకపోతే మిగతా 300-400 మంది క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కరెంటు విషయం లేకొస్తే 50 సెక్షన్లు, రూమ్కి 4 బార్ లైట్ చెప్పున 400 బార్ లైట్లు ప్లస్ ప్యానల్ బోర్డులో 40-50 ఉన్నాయి. అవి కూడా ఈ కరెంటు లోడ్ ఎక్కడ కావడం వల్ల రోజు కరెంటు పోతుంది. మాకు పెద్ద సమస్య అయింది ఇది.
ఈ సమస్య స్టేట్లో ఎక్కడ కూడా లేదు. తర్వాత ఇంకా నీళ్ళు వాటర్ పిల్లలకు ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి. కానీ విద్యార్థులు పెరగడం వల్ల, ఎన్రోల్మెంట్ పెరగడం వల్ల నీళ్ళు కూడా కొరత ఏర్పడుతుంది మాకు. పిల్లలు భోజనం చేస్తున్నాగానే నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ వెంటనే వేసుకోవాలా ఆన్ ది స్పాట్గా. కాబట్టి ఇంకా కూడా 2 ట్యాంకులు కావాలా. ఇక్కడ నీటి కొరత ఉంది, గదుల కొరత ఉంది, బాత్రూమ్ కొరత ఉంది, గ్రౌండ్ కొరత ఉంది, కరెంటు మిస్కితే పోతుంటుంది, ఇది పెద్ద కొరత ఉంది. సమస్యలతో చాలా నాడు నేడు కార్యక్రమం నాడు నేడు కింద 20 రూములు శాంక్షన్ అయినాయి, కానీ అందులో 8 కంప్లీట్ అయినాయి. ఆ 8 రూములు కూడా హ్యాండెడ్ ఓవర్ చేయలే. మాకు అవసరం కొద్దీ మేము పోయి చేరినాము. ప్లాస్టింగ్ కూడా వేయలేదు, పెచ్చులు అవి కూడా సిమెంట్ ఊడిపోతున్నాయి. ఇంజనీర్లు మాకు ఇంతవరకు హ్యాండెడ్ ఓవర్ చేయలే. అయినా కూడా 8 రూములు మేము యూజ్ చేసుకుంటున్నాము. అసంపూర్ణంగా ఉన్నా ఇంకా మిగతా 12 రూములు పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి. విద్యా డిఓ కానీ ఎంఈఓ కానీ మీరు ఫిర్యాదు చేయలేదు? మేము గతంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా అనేక సార్లు తెలియజేసినాము. ప్రతిసారి కూడా జిల్లాధికారులకు, మండల విద్యాధికారులకు తెలియజేస్తూనే ఉన్నాము. ప్రతి మీటింగ్లో కూడా చెబుతున్నాము, సార్ మాకు ఈ విధంగా ఉంది, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఎన్రోల్మెంట్ ఎక్కువైపోతుంది. ఈ సంవత్సరం 900 మంది పైనే చేరినారు, గత సంవత్సరం 1500 మంది చేరిండ్రి. కాబట్టి ఇది గత 3 సంవత్సరాల నుంచి ఉంది ఇది. కాబట్టి వీలైనంత త్వరలో మాకు సదుపాయాలు కలిగజేసి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను సార్. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని అక్కడ ఉన్న విద్యార్థులు కోరుకుంటున్నారు. విద్యార్థినులు చదువుకునే చోట రాజకీయ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఉపాధ్యాయులు పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.